యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా 5 రోజుల కస్టడీకిచ్చింది కోర్టు. పాక్ నిఘా సంస్థల అధికారులతో ఆమె టచ్ లో ఉన్నట్లుగా విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ కి చేరవేసినట్లుగా గుర్తించారు. శ్రీనగర్ తో సహా వివిధ సున్నిత ప్రాంతాల్లో జ్యోతి మల్హోత్రా పర్యటించారు. పాకిస్తాన్లో 4 సార్లు జ్యోతి మల్హోత్రా పర్యటించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆమె ఫోన్, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా 5 రోజుల కస్టడీకిచ్చింది కోర్టు. పాక్ నిఘా సంస్థల అధికారులతో ఆమె టచ్ లో ఉన్నట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా భారత ఆర్మీకి చెందిన సున్నితమైన ఇన్ఫర్మేషన్ ని పాక్ కి చేరవేసినట్లుగా గుర్తించారు. శ్రీనగర్ తో సహా వివిధ సున్నితమైన ప్రాంతాల్లో జ్యోతి మల్హోత్రా పర్యటించారు. పాకిస్తాన్ లో అయితే 4 సార్లు జ్యోతి మల్హోత్రా పర్యటించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆమె ఫోన్, ల్యాప్టాప్, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హర్యానా రాష్ట్రంలోని హిసార్ ప్రాంతానికి చెందిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ తోని కుమ్మక్కైన విషయం తెలిసిందే. తను ఒక గూఢచర్యలో అంటే భారతదేశానికి వ్యతిరేకంగా గూఢచర్యవాదులతో కూడా చేతులు కలిపినట్టు కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈమె యూట్యూబర్ కూడా. అయితే ఈమె విషయంలో పలు సంచలన విషయాలు కూడా వెలుగులో చూస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఆమెను కోర్టులో హాజరుపరచగా 5 రోజులు కస్టడీ ఇచ్చింది కోర్టు. పాకిస్తాన్ నిఘా సంస్థల అధికారులతో ఆమె టచ్ లో ఉన్నట్టు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు కూడా గుర్తించారు. శ్రీనగర్ తో సహా వివిధ సున్నిత ప్రాంతాల్లో జ్యోతి మల్హోత్రా పర్యటించారని, అలాగే పాకిస్తాన్ లో 4 సార్లు జ్యోతి మల్హోత్రా పర్యటించినట్లు కూడా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆమె ఫోన్, ల్యాప్టాప్, బ్యాంక్ లావాదేవీలని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం 5 రోజుల పాటు కస్టడీలో ఉంది. పాకిస్తాన్ నిఘా సంస్థల అధికారులతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఆమె జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్టాప్ లతో పాటు ఒక సంబంధిత అధికారితోని కూడా ఆమె రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఆమె పైన పలు కేసులు కూడా నమోదు చేశారు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అండ్ సెక్షన్ 152 of the Bharatiya Nyaya Sanhita BNS. Following her confession, she was remanded to police custody for 5 days. The economic offences wing is now handling the case. Economic offences అంటే ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు కూడా దీనిపైన అధికారులు కూడా ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె పాకిస్తాన్ కి 4 సార్లు వెళ్ళడము, ఇది కాకుండా ఆమె పైన ఆరోపణలు ఏంటంటే పాకిస్తాన్ హై కమిషనర్ సాఫర్ తోని కూడా ఆమెకి కనెక్షన్ ఉందనేది కూడా ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె పలుమార్లు ఇక్కడ ఢిల్లీలోని పాకిస్తాన్ కాన్సులేట్ కూడా వెళ్లి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఆమె కాంటాక్ట్ విత్ హసన్ ఆర్ రెహమాన్, ఆల్సో నోన్ యాజ్ దానిష్, ఎవరైతే ఉన్నాడో ఆ స్టాఫ్ మెంబరు, ఆయన పాకిస్తాన్ హై కమిషన్ ఢిల్లీలో ఉందో ఆయనను తరచుగా కలిసిందని. దీంతో పాటు ఆమె కూడా ఆరోపణలు ఉన్నాయి, అతనితో ఈమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డబ్బు ఆశ చూపెట్టేసే అతని గూఢచర్యానికి ఈమెని వాడుకున్నాడనేది కూడా తెలుస్తుంది. కానీ మొత్తానికి ఇదొక దేశ ద్రోహం. మన దేశంలోనే ఉంటూ మన దేశంలో వండుకుంటూ మన దేశ పౌరురాలు ఇలా ప్రవర్తించడం యావత్ దేశం మొత్తం కూడా షాక్ కి గురవుతోంది. దీంతో పాటు ఆమె పలుమార్లు కూడా పాకిస్తాన్ కి వెళ్ళొచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఆమె మొబైల్, వాట్సాప్ చాట్, ఈమెయిల్ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈమె మొన్నటిదాకా భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తల నడుమ ఇలాంటి దేశ ద్రోహము మన దేశంలో వండుకుంటూ శత్రు దేశానికి సమాచారం చేరవేయడము, అలాంటిది సున్నితమైన ఆర్మీకి చెందిన వివరాలని వాటన్నిటినీ కూడా అక్కడికి చేరవేయడము, డబ్బులకి కక్కుర్తి పడి మరి ఇలా బిహేవ్ చేయడం కూడా యావత్ దేశము
నివ్వెరపోతుంది. సో ప్రస్తుతానికి ఈమెని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈమెకి ఆ పేరు ఎవరైతే ఎహసాన్ ఔర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ హై కమిషన్ లో ఆయన స్టాఫర్ గా ఆయన కూడా వన్ ఆఫ్ ద ఐఎస్ఐ ఏజెంట్ గా కూడా తేలింది. దీంతో పాటు ఈమె కమ్యూనికేటింగ్ మోడ్ ఎప్పటి నుంచి మల్హోత్రా 2023 నుంచి కూడా పాకిస్తాన్ కు పలుమార్లు ట్రావెల్ చేసిందని, అయితే ఇండియాకి రిటర్న్ అయ్యాక ఆమె కమ్యూనికేటింగ్ విత్ ఆపరేటివ్స్ త్రూ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ స్నాప్చాట్. వాట్సాప్ తో పాటు టెలిగ్రామ్, స్నాప్చాట్లలో తరచుగా ఆమె సంభాషించేదని. స్నాప్చాట్ ఏంటంటే ఒకసారి ఫోటో తీసాక ఎవరికైనా వ్యక్తులు యూజువల్ గా ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ వాడుతున్నారు స్నాప్చాట్ అనేది. ఫోటోలు అంటే ఫోటో తీసుకొని చాట్, యూజువల్ గా వాట్సాప్ అయితే టెక్స్ట్ ఫార్మాట్ ఉంటది, ఎమోజీస్ ఉంటాయి. కానీ స్నాప్చాట్ అనేది ప్రత్యేకంగా ఒక మనిషి ఏం చేస్తున్నాడు అనే ఆ బ్యాక్గ్రౌండ్ ని పోలి ఆ ఫోటోలు తీయడము యూజువల్ కాలేజ్ లో స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ట్రావెలింగ్ చేసినా, ఏదైనా పార్టీకి వెళ్ళినా. సిమిలర్ గా ఈమె కీలక డాక్యుమెంట్ సంబంధించి స్నాప్చాట్ చేసిందని, అలాగే టెలిగ్రామ్ లో కూడా ఈమె చాట్ చేసిందని కూడా మొత్తము అధికారులు గుర్తించారు, ఎన్క్రిప్ట్ చేశారు. దీంతో పాటు బ్లాగర్ హ్యాస్ సేవ్డ్ షకీర్ నేమ్ విత్ జాట్ రిత్వా. షకీర్ అనే ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు జాత్ రంధ్వా అని కూడా సేవ్ చేసుకొని, అంటే ఎవరికి డౌట్ రాకుండా నేమ్స్ డిఫరెంట్ గా సేవ్ చేసుకొని ఆమె కంటిన్యూగా ఈ సోషల్ ప్లాట్ఫామ్ మీదగా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతోనే ఆమె చాట్ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం ఈ డానిష్ అనే వ్యక్తి పేరు మార్చుకొని ఈమెను ట్రాప్ లోకి దించినట్లు, డబ్బులు ఆశ చూపినట్లు కూడా తెలుస్తోంది. రాయనా ఓకే.